ఈ కాలంలో యువత ఆధ్యాత్మిక వైపుకి ఆకర్షితులు కావాలంటే ఏం చేయాలి అని. ఆధ్యాత్మికత నేర్చుకోవాలంటే అది ప్రత్యేకంగా నేర్చుకునే అంశం కాదు. మన జీవన శైలిలో ఒక భాగంగా రావాలి. మన జీవన శైలిలో భాగంగా రావాలంటే తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి తాము దీపారాధన చేస్తున్నప్పుడు పిల్లల్ని కూడా పక్కన కూర్చోపెట్టుకొని చూపిస్తూ ఉంటే వాళ్ళకది అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మనకి ఇబ్బందొచ్చినప్పుడు, "ఇవాళ మీరు దీపారాధన చేయండి" అని పిల్లలకి ఆ రోజున ఆ పని వాళ్ళకి చెప్పచ్చు. ఆ పని చెప్తే వాళ్ళు ఆ రోజుకి దీపారాధన చేస్తారు. చేస్తుంటే తల్లి ఎలా చేసింది, తండ్రి ఎలా చేశాడు అనేది గమనించి, పిల్లలు కూడా తర్వాత వాళ్ళంతట వాళ్ళు నేర్చుకుంటారు. మనకి ఏదన్నా ఒంట్లో బాగాలేని సమయమో, ఇంట్లోకి రాలేని సమయమో అలాంటివేవైనా సమయాలుంటే, ఆ సందర్భంలో లేతే బయటికి వెళ్లి ఆ సమయానికి తిరిగి రాలేని సమయమో ఉంటే ఆ సమయానికి పిల్లలకి చెప్తే, పిల్లలు చక్కగా ఇంట్లో దీపారాధన చేస్తారు. ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఆ సమయానికి ఎవరుంటుంటే వాళ్ళు దీపారాధన చేసేలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇలాంటివన్నీ పిల్లల్ని నెమ్మది నెమ్మదిగా మన పద్ధతుల వైపుకి పంపించటానికి, అలా అలవాటు చేయటానికి మార్గాలనమాట. ఈ మార్గాల్లో పిల్లలకి ఇంకా చాలా రకాలుగా పిల్లలకి చెప్పి ఇది ఒక దీపారాధన అనే కాదు. మనం ఏది తిన్నా ఇది భగవదర్పణం చేసి తినాలి అని చెప్పడం. మనం తినేది ఒక్కసారి భగవంతుడికి నైవేద్యం అని చెప్పి భావించి, ఆ సమయంలో భగవంతుడు ఎక్కడ లేడు, ఎక్కడైనా ఉన్నాడు కదా! ఎక్కడ ఉన్నా కూడా మనం తింటున్నది, తాగుతున్నది ఒక్కసారి అలా దేవుడికి చూపించినట్టుగా చూపించి, మనం తీసుకుంటే అది నైవేద్యం అవుతుంది. అది ప్రసాదం అవుతుంది. అది ఆ పద్ధతి అలవాటు చేయటం ఇంకొకటి. అంతేకాదు ఏం చదువుతున్నా, ఏం చేస్తున్నా ఒక్కసారి అసలు ప్రతిసారి ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు శ్రీరామ అనుకుని మొదలుపెట్టటము. శ్రీరామ అనే అనుకోక్కర్ల వాళ్ళకి ఏ దేవత మీద నమ్మకం ఉంటే ఆ దేవతను నమ్ముకుని మొదలుపెట్టొచ్చు. ఆ విధంగా మొదలుపెట్టుకుంటూ చేస్తూ ఉంటే ఆ దేవత మీద వాళ్ళకి గురి ఏర్పడుతుంది. ఎప్పుడూ కూడా తల్లి, తండ్రి నా పక్కన లేనప్పుడు దేవతే నాకు అండగా ఉంటుంది. ఈ దేవతని నేనెప్పుడూ నిరంతరం భజిస్తూ, పూజిస్తూ, జపిస్తూ ఉండాలి అనేది వాళ్ళ మనసులో పడాలి. కనుక ఎప్పుడూ కూడా ఎప్పుడు తల్లి, తండ్రి నిరంతరం పిల్లల దగ్గర ఉండలేరు కదా! కొంత వయసు వరకు ఉండగలరు. ఆ తర్వాత పిల్లల చదువులు వేరే అయిపోతాయి. పెద్దవాళ్ళ ట్రాన్స్‌ఫర్‌లు వేరే ఉంటాయి. ఇంటింట్లో రకరకాలుగా వాళ్ళు మారిపోతున్నప్పుడు, దేవత మీకు అండగా ఉంటుంది. తల్లి ఎలా అయితే ఇంటింటా దేవతలాగా, తండ్రి ఎలా అయితే ఇంటింటా గురువులాగా ఉంటాడో, అదే విధంగా ఇప్పుడు ఆ దేవతామూర్తి ఉంటుంది. కనుక ఆ దేవతామూర్తి ఎవరైతే ఎవరికి వాళ్ళ మీద ఆసక్తి ఎక్కువ ఏర్పడుతోందో తల్లిదండ్రులు గమనించి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతతో వీళ్ళకి వెంటనే చక్కగా గురి కుదురుతుంది. నమ్మకం కుదురుతుంది. విశ్వాసం కుదురుతుంది. అంటే ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినటువంటి ఆ దేవత ఎవరో గమనించి, ఆ దేవత సంబంధించిన చిన్న చిన్న శ్లోకాలు ముందర, తర్వాత పెద్ద పెద్ద స్తోత్రాలు, కవచాలు ఇలాంటివన్నీ దండకాలు ఇలా చాలా ఉన్నాయి. అవి పిల్లలకి నేర్పిస్తే, ఈ పిల్లలు ఇవి నేర్చుకుంటూ పెద్దయ్యాక కూడా చిన్నప్పుడు నేర్చుకున్నవి వదలరు, మర్చిపోలేరు. అవి మనసులో స్థిరపడిపోతాయి. ఈ రోజు కూడా పిల్లల్ని ఎప్పుడైనా సరే మీరు గమనించండి. వాళ్ళు యూత్‌లో ఉన్న వాళ్ళు 30 ఏళ్ళొచ్చినా, 40 ఏళ్ళొచ్చినా, 20 ఏళ్లలో ఉన్న చిన్నప్పుడు స్కూల్లో ప్రేయర్ ఏంటంటే లైన్‌గా చెప్పేయగలుగుతారు. అంటే ఏంటి? ఆ చిన్నప్పుడు స్కూల్లో ప్రేయర్ మనసులో అలా స్థిరపడిపోయిందనమాట. ఆ స్కూల్లో ఏం ప్రేయర్ చేయించారో అది. అదే విధంగా చిన్నప్పుడు మనం ఏం నేర్పించినా అవన్నీ మనసులో స్థిరపడిపోతాయి. ఆ స్థిరపడిపోయిన వాటిని చక్కగా మనం పిల్లలకి మేము లేనప్పుడు నీకు అవసరమైనప్పుడు దేవత నీకు కావాలి అనుకుంటున్నప్పుడు, నీకు భయం వేసినప్పుడు, నీకు సపోర్ట్ కావాలనుకుంటున్నప్పుడు, ఆ దేవతను ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. నీకు ఆనందంగా ఉన్నప్పుడు, నీకు సుఖంగా ఉన్నప్పుడు ఆ దేవతతో నీ ఆనందం షేర్ చేసుకో అనేవి చెప్పటం పెద్దలు చేయాల్సినటువంటి పని. ఈ విధంగా వీళ్ళకి నేర్పిస్తూ, చెప్పిస్తూ ఉంటే పెద్ చిన్నప్పటి నుంచి రావాలి ఇదంతా. ఒక్కసారిగా వచ్చేసేయదు యువతకి. కనుక చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల్ని ఈ లైన్‌లో పెడుతూ ఉంటే, పిల్లలు ఆటోమేటిక్‌గా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అమ్మ అనో, రామ అనో, శివ అనో, హనుమ అనో ఏదో తలుచుకుంటారు. తప్పనిసరిగా దేవతను తలుచుకుంటారు. చూడండి చిన్నగా దెబ్బ తగిలితే వెంటనే అమ్మా అంటామే. ఆ విధంగా అవసరం రాంగానే ఆనందంలో కానీ, ఆపదలో కానీ వెంటనే ఆ దేవత గుర్తు రావాలి వాళ్ళకి. కేవలం ఆపదలోనే గుర్తొచ్చి ఆనందంలో గుర్తు రాకపోవటం అనేది కూడా తప్పే. 2 సమయాల్లోనూ ఏమొచ్చినా ఆ దేవతతో మేము షేర్ చేసుకుంటాం అన్నట్లుగా థాంక్స్ లాగా అనమాట. రామ థాంక్స్ నాకు చక్కగా ఇవాళ మంచిగా ఈ పనయింది అని చెప్పుకోవటంలాగా. ఈ ఈ రకమైనటువంటివి పిల్లలకి వాళ్ళకి అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తే, పెద్దయ్యాక వాళ్ళందరూ ఆటోమేటిక్‌గా వస్తారు. అంతేకాదు ఎంతోమంది రకరకాల కాలేజీల్లో వాటిల్లో డాన్సులు చేస్తూ ఉంటారు. ఈ డాన్సులు చేసేటప్పుడు
వెనకాల ఏదన్నా ఒక భజన పెట్టుకుని భజనకి డాన్స్ చేస్తూ ఉంటే, వెనకాల ఏదన్నా ఒక స్తోత్రం పెట్టుకుని, ఆ స్తోత్రానికి డాన్స్ చేస్తూ ఉంటే, లేదన్నా ఏదన్నా ఒక గణపతి పాటో, రాముడి పాటో, హనుమంతుడి పాటో ఏదో ఒక పాట పెట్టుకుని, అమ్మవారి పాటో పెట్టుకుని, ఆ పాటకి డాన్స్ చేస్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా వాళ్ళందరూ వాటికి ఆసక్తి చూపిస్తారు. ఆహ్, ఆహ్, ఆ దేవతను పూజించటం అనేది వాళ్ళ నిత్య జీవితంలో భాగమైపోయి, వాళ్ళ బ్లడ్‌లో ఇంకిపోతుంది అన్నట్లుగా అయిపోతుంది. ఇప్పటికి కూడా చూడండి మన జాతరలు, సంబరాలు ఏవి చేసుకున్నా ఆ దేవతకి పాట ఒకటి పెట్టుకుంటారు. ముందర డాన్స్ చేస్తూ ఉంటారు రిథమ్‌తో. అదే విధంగా వీళ్ళకి కూడా ప్రతిసారి అలా అలవాటు చేస్తే ఇవన్నీ అందుకనే మనకసలు ఈ జాతరలు, సంబరాలు, ఉత్సవాలు ఇలాంటివన్నీ అందుకనే వచ్చాయి. కనుక ఎప్పుడైనా సరే చక్కగా దేవతని మనసులో పెట్టుకొని నృత్యం చేయొచ్చు. ఇస్కాన్ వాళ్ళు ఈనాటికి అన్ని ఇన్హిబిషన్స్ వదిలేసి హ్యాపీగా నృత్యం చేస్తారు. అటువంటి నృత్యాలన్నీ గూడా చేసుకోవచ్చు. అవన్నీ చేయటానికి, పాటలు పాడుకోవటానికి సంగీతమే అక్కర్లా. భగవంతుడి మీద భక్తి ఉంటే చాలు. భగవంతుడికి మనకే మధ్యనే కదా అదంతా. కనుక భక్తిగా పాట పాడుకోవటానికి, ఆనందంగా నృత్యం చేయటానికి, ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా వెంటనే ఆ దేవతని తలుచుకోవటానికి ఇది అలవాటు చేస్తే తప్పనిసరిగా అవుతుంది. కనుక మొట్టమొదట నిత్యం రోజు చేసేటటువంటి పూజతో అలవాటు చేయండి. రోజు చేసేటటువంటి పూజ అంటే ఏంటి? దీపారాధనతో అలవాటు చేయండి. వాళ్ళు చేస్తూ చేస్తూ ఇగో చూడు ఒక దీపం నేను వెలిగించాను. ఇంకో దీపం నువ్వు వెలిగించు అని పిల్లలకి చెప్పి నేర్పించి వెలిగిపించేలా చేయండి. పిల్లలు నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా ఈ నిత్య పూజకి అలవాటు పడతారు. ప్రతి ఇంట్లోనూ పూజ జరుగుతుంది. మనం ఒక్కసారి వదిలేసి నీ అంతట నువ్వే చేసుకో అంటే వాళ్ళు చేసుకోలేకపోవచ్చు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కనుక మనం చేసేటటువంటి ఈ నిత్య పూజాదికాలలో, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పిల్లలకు కూడా బాగా ఉండేలాగా చేస్తే చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడే ఈ తల్లిదండ్రులే చూసుకోవాలి. అనుకోకుండా వాళ్ళంతట వాళ్ళే వాళ్ళకసలు ప్రత్యేకంగా చేస్తున్నామన్న స్పృహ లేకపోయినా కూడా ఈ కార్యక్రమాలన్నిటిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. తల్లి భజన చేస్తూ ఉంటే, తండ్రి భజన చేస్తూ ఉంటే, పక్కన పిల్లలు కూడా భజన చేస్తూ ఉంటారు. ఆ రకంగా చెప్పాలన్నీ. కనుక ఇలా ఇంట్లో చక్కగా మీ ఇంట్లో దేవతార్చన పెట్టుకోండి. ఆ దేవతార్చన పిల్లలకు కూడా అలవాటయ్యేలా చేయండి. మొత్తం కుటుంబం అంతా సుఖశాంతులతో హాయిగా ఉండొచ్చప్పుడు. అది సంగతి.